రాజకీయ అనుభవం అవసరం లేదు, డబ్బుంటే మీకే టికెట్. ప్రస్తుతం మున్సిపల్ ఎలక్షన్ లో జరుగుతున్న చర్చ ఇదే. డబ్బు మద్యానికి లొంగకుండా ఓటర్లు సరైన నాయకుడిని ఎన్నుకుంటారు. గెలిచేటోడికే టికెట్. ఇప్పుడు అదే మున్సిపల్ ఎన్నికల్లో నడుస్తుంది. అంటే డబ్బులు ఉన్నవాడు మాత్రమే ఎన్నికల్లో పోటీ చేయాలనేది మాత్రం మనకు స్పష్టంగా కనబడుతుంది. గతంలో చూసుకున్నట్టయితే ఒక ఎమ్మెల్యే ఎన్నికల్లో, మంత్రి ఎన్నికల్లో అంటే వాళ్ళ అనుచరుడు అనే పేరు ఉండేది. కానీ ఇప్పుడు అట్లా కాదు. మున్సిపల్ ఎన్నికల్లో గెలవాలి అని అంటే కులం ఓట్లు కావచ్చు, వారికి సంబంధించిన మరే రాజకీయ అనుభవం అనేది ఏం అవసరం లేదు. మీ దగ్గర డబ్బులు ఉన్నాయా, ఎంత పెట్టుకుంటావు, ఎంత అవుతుంది, మీ వార్డులో ఉన్న ఓటర్లకి ఎంతవరకు పంచగలుగుతావు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా నడవడం జరుగుతుంది. మరి ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, వారి ఎవరైతే నిలబడుతున్నాడో ఆ వార్డులో అతను ఎంత పెట్టుకుంటాడో, మరి నువ్వెంత పెట్టుకుంటావు, దానికంటే ఎక్కువ పెట్టగలుగుతావా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా రాష్ట్రంలో మొత్తంగా నడుస్తుంది. సో 116 మున్సిపాలిటీలకు సంబంధించి అలాగే 7 కార్పొరేషన్లలో నామినేషన్లకు సంబంధించిన ప్రక్రియ అంతా కూడా కావడం జరిగింది. సో ఇప్పుడు మనం దాంట్లో ఒక బిగ్ అప్డేట్ చూసుకున్నట్టయితే దాదాపు 10,000 నామినేషన్ల వరకు కూడా స్క్రూటినీలో వెళ్ళిపోవడం జరిగింది. అంటే వాటికి సరైన ఆధారాలు లేకపోవడం కావచ్చు, వారికి సంబంధించిన వారికి ఏదైతే మద్దతు ఇస్తూ ఉండేవారు ఉంటారు కదా, వారికి సంబంధించిన లేకపోవడం, దాదాపుగా 10,000 నామినేషన్లు తిరస్కరణకు గురి కావడం అంటే చాలా పెద్ద అనుకోవచ్చు. సో మరి ఇందులో కోసం చూసుకున్నట్టయితే మాత్రం ఎలక్షన్స్ కి సంబంధించి ఆ వార్డులలో అంటే చిన్నగా ఉంటుంది కాబట్టి దాంట్లో ఎందుకంటే ఒక 5-6 వేల ఓట్లు వరకు ఉంటాయి. దాంట్లో మెజారిటీగా అంటే మనకు పడే ఓట్లను చూసుకుంటే దాదాపు 2,000 నుంచి 3,000 వరకు అంటే పడతాయి లేకుంటే లేదు. దాంట్లో ఎంతవరకు డబ్బులే ఇప్పుడు మొత్తంగా చూసుకున్నట్టయితే వ్యయం ఎంత అవుతుంది, మేయర్కి అయితే ఎంత పెట్టుకుంటావు, డిప్యూటీ మేయర్కి అయితే ఎంత పెట్టుకుంటావు అంటే మనకి కార్పొరేషన్కి సంబంధించి, అదే చైర్మన్కి సంబంధించి మున్సిపాలిటీలో చూసుకున్నట్టయితే చైర్మన్ అయితే ఎంత, డిప్యూటీ చైర్మన్కి అయితే, వైస్ చైర్మన్కి అయితే ఎంత అనేది మాత్రం నడుస్తుంది. ఇంకా వార్డులలో మాత్రం నీ దగ్గర ఎంత ఉంది, ఎంత పెడతావు, ఇదే ఇప్పుడు నడుస్తున్న హాట్ టాపిక్ మనం చెప్పుకోవచ్చు. గతంలో చూసుకున్నట్టయితే రాజకీయ అనుభవము, తాము ఏం చేస్తారు, ప్రజలకు ఏం చేస్తారు అనేది ఉండేది. కానీ ఇప్పుడు అట్లా కాదు. మొత్తంగా అంటే వ్యవస్థనే అట్లా తయారైపోయింది. అటు ప్రజలు కూడా ఎలక్షన్ వచ్చినా ఎంత ఇస్తారు అనేది మాత్రం ఉంటుంది. కాబట్టి అంటే అంతా అనే కాదు, ఎందుకంటే విద్యా వ్యవస్థలో ఉన్న చాలా మంది కూడా మనం హైదరాబాద్ లాంటి నగరాల్లో చూసుకుంటే 3 లక్షల ఓట్లు ఉంటాయి. అలా ఓన్లీ ట్విట్టర్లో కావచ్చు, సోషల్ మీడియాలో వాళ్ళందరూ కూడా ఓటు ఓటు అని అంటారు, కానీ ఎవరు ఓటు అయిన పరిస్థితి కనబడుతుంది. ఎంత ఖర్చు కామన్ మ్యాన్ గా మాత్రమే ఓటు వేయడం జరుగుతుంది. సో ఇక్కడ కూడా అంతే, అంటే ఎడ్యుకేటెడ్ చాలా మంది కూడా ఓటుకు దూరంగా ఉండడం జరిగింది. ప్రశ్నిస్తున్నారు, సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు, కానీ ఓటు మాత్రం ఇవ్వడం లేదు. సో ఇట్లాంటి కొన్ని దగ్గరలో ఎక్కడైతే ఓటు అంటే అవసరం ఉన్న వారికి డబ్బులు ఎరగా చూపి ఓటును కొనే విధానాలు ఉన్నాయి. కాబట్టి ఇట్లాంటి వ్యవస్థకు చర్మగీతం పారాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పుడు మాత్రం ఉన్న రాజకీయ పార్టీలు మాత్రం గెలిచేటోడికే టికెట్ అనేది మాత్రం అంటే డబ్బులు ఉన్నోడికి టికెట్ అనేది కూడా ప్రస్తుతం హాట్ టాపిక్ గా ఈ మున్సిపల్ ఎన్నికల్లో నడుస్తున్నాయి. సో ఇప్పటివరకైతే పరిస్థితి అదే విధంగా ఉంది. రాజకీయ అనుభవం కాకుండా డబ్బులు ఉన్నోడికి టికెట్ అన్నట్టు. మరి ఏం జరుగుతుందో అసలు మరి ప్రజలు ఎట్లాంటి తీర్పునిస్తారో చూడాలి. ఎందుకంటే రాజకీయ అనుభవం ముఖ్యమా, లేకపోతే డబ్బులు ఉన్నోడికి టికెట్ ముఖ్యమా, ఎవరికి ఓటేస్తారు అనేది కూడా మనం ఈ మున్సిపల్ ఎన్నికల్లో వేచి చూడాల్సిన అవసరం ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సమయం టీవీ.